నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి శ్రీ కమలేశ్వర ఆలయంలో వైభవంగా రెండవ రోజు పవిత్రోత్సవాలు. వేడుకగా గ్రంథి పవిత్ర సమర్పణ. వైసీపీ కార్యకర్తలపై దాడులను ఆపకపోతే టీడీపీ వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హితవు. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోవాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హెచ్చరిక. వర్షాలతో వరి పైరుకు తెల్ల తెగుళ్లు. ఆందోళనలో రైతులు. తూర్పు మండలాల్లో రైతన్నల దీనావస్థ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. వైసీపీ కార్యకర్తలపై దాడులను ఆపకపోతే టీడీపీ వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుచానూరు వద్ద గల ఒక ప్రైవేట్ హోటల్లో శుక్రవారం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల కౌంటింగ్ అనంతరం జరిగిన దాడులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో 34 మంది వైసీపీ నేతలపై భౌతిక దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేశారని ఆగ్రహించారు. గత ప్రభుత్వంలో అధికారం చేతిలో ఉన్న పులివర్తి నానిపై 5 ఏళ్లలో ఒక్క కేసు కూడా పెట్టలేదని గుర్తు చేశారు. పులివర్తి నాని తన క్వారీ పైన పెనాల్టీ వేసి మూత వేయించారని చెబుతున్నాడు. అదంతా అబద్ధమని ఆరోపించారు. నాని తన వ్యాపారాల కోసం నాతో పాటు అప్పటి మైనింగ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా పనులు చేయించుకున్నాడని తెలిపారు. 5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో 1 గంట కూడా పులివర్తి నాని క్వారీ మూయలేదని, అలాగే నానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ నుంచి రవాణా చేసే 12 లారీలు ఒక్క రోజైనా సీజ్ చేశారా అని ప్రశ్నించారు. 5 ఏళ్లు నీకు గాడ్ ఫాదర్ లాగా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి నిలబడ్డారు, కానీ పులివర్తి నాని చంద్రబాబు దగ్గర నన్ను విలన్ గా చూపించి పదవులు పొందాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో నంది అవార్డులు ఇస్తే పులివర్తి నాని నటనకు మొదటగా ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ప్రజల్లో సానుభూతి కోసం నాని ఆడిన నాటకాల కారణంగా ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు అందరూ అకారణంగా సస్పెండ్ అయ్యి జీతాలు లేక రోడ్డుపైకి వచ్చారని, అయినా వారి గురించి పోలీస్ సంఘం మాట్లాడరా అని ప్రశ్నించారు. ప్రతిరోజు అవినీతి ఆరోపణలు వద్దు, మీ ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ చేయించండి అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఎంతో మంచిగా చూసుకున్నా, ఇప్పుడు మీరు నాని మాటలు నమ్మి గొడవలు చేస్తే వడ్డీతో సహా చెల్లించే రోజు ఒకటి వస్తుందని హెచ్చరించారు. ఎవరి మెప్పు కోసమో అధర్మంగా పనిచేయడానికి చంద్రగిరికి వచ్చే అధికారులను మాత్రం వదిలిపెట్టనని హెచ్చరించారు. ప్రజలు చక్కని అవకాశం ఇచ్చారని, చంద్రగిరి ప్రజలకు మంచి పాలన అందించాలని పులివర్తి నానికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్ నేనే ఈరోజు ఈ మాట తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది, తప్పనిసరి చెప్పి తీరాల్సి వస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చాలా మంది తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టి పల్లెల్లో గొడవలు చేసి ఏదో జరిగిపోతుందని నేను పోరాటం చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ సామాన్యులను బలి చేస్తున్నావు. కాబట్టి నీ వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలియాలి, నీ పార్టీ వ్యక్తులకు కూడా తెలియాలి. సాక్షాత్ నీ క్వారీ కాడికి ఏడీ మైండ్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ లో, మామూలు ఇన్స్పెక్షన్ కి మూయడానికి ఇన్స్పెక్షన్ కి వస్తున్నారంటే వెంటనే నాని గారు మీరు నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. ఆర్టీవీ ప్రసాద్ అంటే నీ బంధువు ద్వారా నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. నా ద్వారా నువ్వు డిఎం మైన్స్ కి డిఎంకి మైన్స్ చెప్పించుకోలేదని అడుగుతున్నా. 5 సంవత్సరాలు నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు నడపగలుగుంటావా అని అడుగుతున్నా. స్టోన్ పాలిసింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో, నీ స్టోన్ పాలిసింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు బకాయిలు కూడా శుభ్రంగా కట్ల. పెద్దిరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి, నీ కరెంటు బకాయిలు కట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారా అని అడుగుతున్నా. అపోజిషన్లో ఆప్యాయతగా ఆత్మీయతగా మాతో చాలా అనుబంధంగా పెద్దిరెడ్డి గారితో కావచ్చు, అప్పుడప్పుడు నాతో కావచ్చు, నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా, ఏ చిన్న ఇబ్బందులు రాకుండా, నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దిరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వాడుకున్న వ్యక్తివి నువ్వు కాదని అడుగుతున్నా. నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా, మీద ఎవడైతే ఎవరో దెబ్బలు తిన్నారో
ఆ దెబ్బలు తినే వ్యక్తే గౌరవంగా తలెత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే చర్యకి ప్రతిచర్య, దెబ్బతిన్న వ్యక్తే, అన్యాయం జరిగిన వ్యక్తే, అన్యాయం కాబట్టే వ్యక్తే రేపు యాక్ట్ చేసేలాగా అండగా నిలుస్తా. ఆ ఊరిపై నేనే నిలబడుకుంటా. ఒక వ్యక్తి యొక్క పదవీకాంక్షతో, ఒక వ్యక్తి యొక్క రాజకీయంగా ఒక వ్యక్తిని విలనగా చూపిస్తే లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ఈ చర్యలు నేను క్షమించిన, ప్రజలు క్షమించిన, దేవుడు క్షమించడు, నేచర్ అసలు క్షమించదని కూడా, ప్రకృతి అసలు క్షమించదని కూడా మీ ద్వారా తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఉడిపి ఆడమారు మఠం పీఠాధిపతి విశ్వప్రియ తీర్థ స్వామీజీ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన పీఠాధిపతికి ఘన స్వాగతం లభించింది. ముందుగా ఆలయం వద్ద చేరుకున్న పీఠాధిపతిని ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పీఠాధిపతి ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం బహుకరించగా ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు పీఠాధిపతికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ పేష్కర్ రమేష్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, ఏవీఎస్ఓలు సతీష్ కుమార్, అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరాజు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వీరికి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మేధా గురుదక్షిణమూర్తి సన్నిధానం వద్ద ఢిల్లీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిరాలు హిమా కోహ్లీ కుటుంబ సభ్యులను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ కృష్ణారెడ్డి శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ కృష్ణారెడ్డి, దేవస్థానం సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ నాయక్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ధర్మారావు మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలలో 2వ రోజైన శుక్రవారం వేడుకగా గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు యాగశాల పూజ, హోమం, లఘు పూర్ణాహుతి, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు యాగశాల పూజ, హోమం, పట్టు పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ కృష్ణవర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో 28 ఎర్రచందనం దొంగలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకుని 3 స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచనల మేరకు కడప సబ్ కంట్రోల్ ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీం, అటవీ సిబ్బంది సహకారంతో గురువారం ప్రకాశం జిల్లా కోమరోలు మండలం వైపు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసుకుని వెళ్లారు. అర్ధరాత్రి ప్రకాశం టెరిటోరియల్ ఫారెస్ట్ డివిజన్, బెస్తవారిపేట రేంజ్, తాటిచెర్ల సెక్షన్, నల్లకుంట్ల అటవీ బీట్ పరిధిలోని అక్కాపల్లి చెరువు చేరుకున్నారు. అక్కడ ఒక కారు నిలిచి ఉండగా అందులో ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో వారిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టగా వారు వాహనం వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి 3 పట్టుకోగలిగారు. కింద 11 దొంగలు, కారులో 17 దొంగలు లభించాయి.
వాటిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ కు చెందిన పేరం రామరాజు, సంచర్ల పంచాయతీ రామేశ్వరం గ్రామానికి చెందిన రాచకొండ రామయ్య, కృష్ణంశెట్టిపల్లి మండలం షేక్ కాసిములుగా గుర్తించారు. పేరం రామరాజు అనే వ్యక్తికి తమిళనాడుకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తెలిసింది. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయగా సిఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ ఎస్ సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వీరికి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ ఎస్ సత్యనారాయణ కుటుంబ సభ్యులను దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరత్నం, దేవస్థానం సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఈఓ సిసి ప్రదీప్ రెడ్డి మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్బీఎస్జెడ్పీ బాలురావు ఉన్నత పాఠశాలలో తిరుపతి జిల్లాలోని ప్రధాన ఉపాధ్యాయులకు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ బేస్డ్ ఆన్ టీచ్ టూల్ పేరిట శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులలో కేవీబీపురం, తొట్టంబేడు, శ్రీకాళహస్తి, బిఎన్ కండ్రిగ, వెంకటగిరి, డక్కిలి, బలాయిపల్లి, పెళ్లకూరు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులు ఈ శిక్షణా తరగతులలో పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతులలో తరగతి గదులలో ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన ఏ విధంగా నిర్వహించాలో, విద్యార్థులకు శిక్షణ బోధన పెంపొందించే విధంగా కార్యాచరణ ఏ విధంగా చేపట్టాలో ఈ శిక్షణ తరగతులలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి, ఎంఈఓ2 బాలయ్య, శిక్షణ తరగతుల తిరుపతి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నాగేంద్ర మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల ప్రతిభ మరింత మెరుగుపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు, మెలకువలను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఎంతో మేలు చేస్తుందని శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి పేర్కొన్నారు. ముఖ్యంగా తరగతి గదిలో విద్యార్థుల ఏకాగ్రత, పాఠ్యాంశాలపై శ్రద్ధ పెట్టేలా సులభతరంగా బోధించేందుకు ఈ శిక్షణ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ శిక్షణ తరగతులు జూలై 18 నుంచి 27 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. కాళహస్తి మండలంలో వివిధ మండలాల నుంచి ముఖ్యంగా వెంకటగిరి, డక్కిలి, దొరవారి సత్రం, తొట్టంబేడు, వరదైపాలెం, బిఎన్ కండిగా, కేవీపురం మండలాల నుంచి వివిధ మండలాల నుండి టీచర్స్, హై స్కూల్ హెచ్ఎంస్ టీచర్స్ రావడం జరిగింది. వాళ్ళకి టీచ్ టూల్ ట్రైనింగ్ అంటే 9 రోజులు ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ అంటే టీచర్స్ క్లాస్ రూమ్లో ఎలా లెసన్స్ చెప్పాలి, వాళ్ళు లెసన్స్ చెప్పినప్పుడు ఎలా చెప్తున్నారు అనే అబ్జర్వేషన్ మీద అంటే అబ్జర్వర్స్ వీళ్ళు హై స్కూల్ హెచ్ఎంస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎలా క్లాస్ రూమ్ని అబ్జర్వ్ చేయాలి, ఎక్కడ ఫాల్ట్ అంటే ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద అబ్జర్వ్ చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఈ 9 రోజుల కార్యక్రమం కూడా నిన్న 18వ తేదీ నుంచి స్టార్ట్ అయింది, 27వ తేదీ వరకు ఉంటుంది. టీచర్స్ అనే దానికోసం ఇది మెయిన్గా జరుగుతుంది. ఇది మానిటరింగ్ అంటే ఒక క్లాస్ రూమ్ని అబ్జర్వ్ చేయడానికి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అనేది టీచింగ్ మీద జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నెల 18వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు 9 రోజులు 9 days నాన్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా నిర్వహిస్తున్నాం. ఈ టీచ్ టూల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్లాస్ రూమ్ అబ్జర్వేషన్. ఒక హెడ్ మాస్టర్ కావచ్చు లేదా టీచర్ కావచ్చు, ఒక క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఎలా చేయాలి అనేసి ఆ అబ్జర్వేషన్లో టీచరు పిల్లలతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, టీచర్ లెసన్ చెప్పేటప్పుడు పిల్లలు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, టీచర్ ఎంతవరకు అందరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాడు,
అని ఉపాధ్యాయులకి కొన్ని మార్క్స్ అలాట్ చేసి పారామీటర్స్ అలాట్ చేసి ఫైనల్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మెగాస్టార్ చిరంజీవి పెద్దల్లుడు విష్ణుప్రసాద్, ఏపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, ఇండియాస్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ డినాస్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చంద్రగిరి మండలం కొటాల జగనన్న హౌసింగ్ కాలనీ పరిసర ప్రాంతాలలో చిరుత పోలీస్ సంచరిస్తుందని, దానిని బంధించడానికి అటవీ శాఖ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా కృషి చేస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ రెడ్డి తెలిపారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ రెడ్డి మాట్లాడారు. 2 రోజుల క్రితం కొటాల సమీపంలోని జగనన్న హౌసింగ్ కాలనీ పరిసర ప్రాంతాలలో చిరుత పోలీస్ సంచరిస్తుందని గ్రామ ప్రజలు సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం చిరుత కదలికలు కనిపించడం లేదని అన్నారు. చిరుత ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చునని, ప్రజలు సమీప అడవుల్లోకి పశువులను తోలుకొని వెళ్లడం వంటివి చేయరాదని చెప్పారు. అదేవిధంగా రాత్రి సమయాలలో కూడా ప్రజలు ఒంటరిగా తిరగడం మంచిది కాదన్నారు. అటవీ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు కలిసి చిరుత సంచరించిన ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేశామన్నారు. చిరుతను గుర్తించి బంధించేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న అంటే 18వ తారీఖు దాని సంచారం తెలియలేదు, ఎక్కడ దాని జాడ అనేది. దాని జాడని గాలించడం కోసం, మానిటర్ చేయడం కోసం అక్కడ డ్రోన్ ని కూడా ఫ్లై చేసాము. అట్లాగే కెమెరా ట్రాప్స్ ని కూడా మనం అక్కడ డిప్లాయ్ చేసి చూసాము. ఆ ఏరియాలో అయితే ఇప్పుడు నిన్న నైట్ వరకు వచ్చినటువంటి ఇమేజెస్ లో ఎక్కడా కూడా క్యాప్చర్ అవ్వలేదు. సో అది ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటుందని భావిస్తున్నాము. సో దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఒక 5+5 10 మెంబర్స్ ని డే టైమ్ లో ఒక 10 మెంబర్స్, నైట్ టైం ఒక 10 మెంబర్స్ అందరు కూడా ఒక టాస్క్ ఫోర్స్ లాగా కాన్స్టిట్యూట్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్, ఈ ప్రాంతాల్లో గస్తీ లాగా నిర్వహిస్తూ ఉంటారు. అండ్ లోకల్ వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం కోసం ఈ విధంగా చేస్తున్నాము. ఈ విషయం మీద మన కలెక్టర్ గారు కూడా 2-3 టైమ్స్ మాట్లాడారు. ఈ ఏమేమి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయమని చెప్పడం జరిగింది బాగా పబ్లిక్ కి. సో ఆల్రెడీ మన వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఇక్కడ మేకలు కాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, పశువుల కాపర్లు, తర్వాత అడవిలోకి వెళ్లే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళొద్దని చెప్పి హెచ్చరించడం జరిగింది. అట్లాగే పబ్లిక్ ని పానిక్ అవ్వకుండా ఈవినింగ్ టైమ్స్ లో తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రాకుండా ఉండడం, ఒంటరిగా తిరగడం ఇలాంటివి చేయొద్దని చెప్పడం జరిగింది. తర్వాత వీధి కుక్కలు ఇలాంటివి గమనించడం జరిగింది. వాటిని కూడా సాధ్యమైతే వేరే ఇతర ప్రాంతాలకి తరలించే ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి చెప్తున్నాము. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసమే ప్రతి వారం డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అందే ప్రతి సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్దితో కృషి చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. గురువారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఫోన్ ద్వారా సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి సమస్యను ఎమ్మెల్యే సావధానంగా విని సమాధానాలు చెప్పారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే, మేయర్ ఎస్ ఆముద, కమిషనర్ డాక్టర్ జె అరుణతో కలిసి నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారం అందిన ఫిర్యాదుల్లో 23 పరిష్కరించడంపై అధికారులను అభినందించారు. మిగిలిన 16 సమస్యలను వేగంగా పరిష్కరించాలని, ఈ వారం అందిన సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండాలని, పరిష్కరించలేని సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, నగరపాలక చిత్తూరు రూరల్, అర్బన్, గుడిపాల మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డైలీ ఎమ్మెల్యే కార్యక్రమంలో కంప్లైంట్లు కావచ్చు, మంచి సూచనలు కావచ్చు, ప్రజల దగ్గర నుండి మున్సిపల్ అధికారులకే కాకుండా అన్ని అధికారులు ఇక్కడ ఎవరైతే గురువారం అది పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే పవర్ అండ్ అదర్ అన్ని అధికారులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వారందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజలు మేము ఓట్లు అడిగినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటినీ బాధ్యతగా చేసే మా పైన, అంటే ఎమ్మెల్యేనే కాదు అధికారుల పైన కూడా ఉంది కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఏదైతే ఈ 39కి 23 క్లియర్ చేశారో ఈ సర్టైన్ మున్సిపల్, పోలీసు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎడ్యుకేషన్, ఎలక్ట్రికల్, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని శాఖల అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఇవాళ ప్లాస్టిక్ గురించి కూడా చాలామంది 2-3 కాలర్స్ అడ్వైజ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ పాలన కుంటోళ్ల పాలన అని ఎద్దేవా చేశారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఎమ్మెల్యే, ఎంపీలు అమ్ముడుపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోతుందని అన్నారు. వైసీపీ నాయకులను, కార్యకర్తలను చంద్రబాబు నాయుడు తరిమి కొట్టండి, పవన్ కళ్యాణ్ తాట తీస్తా, నారా లోకేష్ రెడ్ బుక్ లాంటి మాటలతో భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. నేడు వారు చెప్పిన విధంగానే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రధానంగా బీసీ, దళితులు, మైనారిటీలపైనే దాడులకు తెగబడుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏనాడు కక్షపూరితంగా ప్రవర్తించలేదని తెలియజేశారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేశారని గుర్తు చేశారు. కూటమి నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. విజయసాయిరెడ్డిపై కక్ష కట్టారని, రానున్న రోజుల్లో ఈ కూటమికి ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేవలం కోట్లు ఉండే వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చి మీ పార్టీ గెలిచింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది. మీ వాగ్దానాలు కూడా ఏ విధంగా ఇచ్చినారో ఆ వాగ్దానాలు చూసి పేదవాడంతా ఆశపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టి రసం వేస్తున్నాడు, మంచిదే. కానీ చంద్రబాబు వస్తే అన్ని బిర్యానీలతో కూడా మనకు ఇంకా బాగా వస్తుందని చెప్పేసి పేదవాడు ఆశపడ్డాడు. పేదవాళ్ళు ఓటేశారు. అది ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా గెలిచారు నేను దాని లోతుకు పోదలుచుకోలే. ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నానంటే ఎప్పుడు వచ్చిన తెలుగుదేశం వస్తే ఏమిటి ఈరోజు వ్యవస్థ దాదాపు 40 రోజులు అవుతున్నది. ఎక్కడ చూసినా ఎస్సీలని, దళితుల్ని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీల పైన పడ్డారు. కానీ నిన్న కూడా మొన్న రషీద్ అనే అతన్ని, మైనార్టీని నిలవన నరికారు. నేను మీ ద్వారా ఎందుకు చెప్తున్నా, ఎందుకు బాధపడుతున్నానంటే పోలీస్ వ్యవస్థ, ఐపీఎస్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ప్రొటెక్ట్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు రాజకీయాల్లో గెలుస్తారు, వస్తారు, ప్రజాస్వామ్యంలో వస్తున్నారు. కానీ ఇంత చేసినాక ఒక ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీసు వ్యవస్థ కూడా ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళ కండ్ల ముందరగానే నిస్సహాయంగా ఏమి చేయలేని పరిస్థితిలో ఈ పోలీసు వ్యవస్థ కూడా ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అదేవిధంగా ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడ మా నియోజకవర్గానికి బొజ్జారెడ్డిని పాతకుంటాయన, ఆయన్ని మునీంద్ర అనే అబ్బాయి ఈ విధంగా మామూలుగా పోతుంటే నరకటం, చెయ్యి ఒక వేలు అయిపోవటం, తలకాయ దెబ్బ తేలటం, దానిపైన ఎస్పీ గారికి మాట్లాడితే ఎస్పీ గారు మాత్రం స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. చట్ట ప్రకారం చేస్తున్నారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి.
వార్తల్లోనికి తిరిగి స్వాగతం. ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్నిగొండ మహోత్సవంలో పాల్గొనడానికి భక్తులు కంకణ భక్తులవుతున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో నిర్వహించే ద్రౌపది సమేత ధర్మరాజుల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం రోజు నిర్వహించే అగ్నిగొండ మహోత్సవంలో పాల్గొనడానికి నేటి నుంచే భక్తులు ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో ఆలయ అర్చకులతో కంకణాలు కట్టుకుంటూ మాలలు ధరిస్తున్నారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా భక్తులకు కంకణాలు కడుతున్నారు. స్వామివారి మాలలను భక్తులు ఎంతో నిష్ఠగా ఎటువంటి ఆచారాలతో పాటించాలో భక్తులకు వివరిస్తూ కంకణాలు కడుతున్నారు. కంకణదారులైన భక్తులు ద్రౌపది సమేత ధర్మరాజు, భీమ, అర్జున, నకుల సహదేవులను దర్శించుకుంటున్నారు. 6 కాలం కష్టపడి పంట పండిస్తూ ఆ పంట యొక్క ఫలం చేతికి అందుతున్న సమయంలో రైతులకు నిరాశ ఎదురవుతోంది. వర్షాలతో వరి పైరుకు తెల్ల తెగుళ్లు ఆశించడంతో రైతులు దిగాలు పడుతున్నారు. తూర్పు మండలాల్లో తొట్టంబేడు వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇందులో ముఖ్యంగా శ్రీకాళహస్తి రూరల్, తొట్టంబేడు, ఏర్పేడు, కేవీబీపురం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో వరి పంట సాగును విస్తారంగా పండిస్తారు. అయితే మరో 15 రోజుల్లో పంట చేతికొస్తుందనగా ఓవైపు అన్నదాతకు వర్షం ఎక్కడ పడుతుందో అన్న భయం పడుతోంది. మరోవైపు వరి పంటకు తెగుళ్లు సోకుతున్నాయి. మండలంలో ఈ ఏడాది ఎక్కువగా 10 రకం పంట వేశారు. పంటలకు పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి. ఎకరాకి 25,000 నుంచి 30,000 రూపాయలు ఉంది. శ్రీకాళహస్తిలో 1045 హెక్టార్లు, ఏర్పేడులో 1404 హెక్టార్లు, తొట్టంబేడులో 1668 హెక్టార్లు, కేవీబీపురంలో 346 హెక్టార్లు, బుచ్చినాయుడు కండ్రిగలో 253 హెక్టార్లలో వరి పంట సాగు చేయగా మొత్తం 4716 హెక్టార్లలో వరి పంటను అన్నదాతలు సాగు చేస్తున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల దృష్ట్యా వరి పంట ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. ముఖ్యంగా వరి పైరుకు తెల్ల తెగులు సోకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏడీఏ రమేష్ రెడ్డి మాట్లాడుతూ వరి పైరు ప్రస్తుతం వివిధ దశల్లో ఉందని, పంటలో ఆకుముడత, తెల్ల జిల్లేడు ఆశించి ఉందని, ఆలస్యంగా నాటిన పొలాలలో అలాగే నత్రజని ఎరువులు ఎక్కువగా వాడిన పొలాలలో ఇది ఉంటుందన్నారు. పోటు దశలో వస్తే నష్టం ఎక్కువగా ఉంటుందని, లార్వాలు 2 ఆకుల అంచులను కలిపి గొట్టంగా చేసి ఆకుపచ్చని పదార్థాన్ని తినడంతో వరి పైరు ఎండిపోతుందన్నారు. ఆకు ముడతలను విడదీస్తే లార్వా దశలో ఉన్న లేత పసుపు లేదా ఆకుమచ్చ పురుగులు కనబడడం గుర్తించవచ్చన్నారు. వరి పైరుకు తెల్ల తెగులు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి శ్రీకాళహస్తి వ్యవసాయ సహాయ సంచాలకులు వివరంగా తెలిపారు. తిరుపతి రాయల్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. కుటుంబ తగాదాలతో ఓ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. బసవయ్య అండ్ కంపెనీ ఓనర్ శ్రీనివాసులు కుటుంబంపై దొండగడు దాడికి పాల్పడ్డాడు. శ్రీనివాసులు ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాగా ఈ దాడిలో శ్రీనివాసుల తల్లి జయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసులు చిన్న కుమార్తె నీతిపై కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాల పాలైంది. డ్రైవింగ్ క్లాస్ కు వెళ్లి తిరిగి వచ్చిన శ్రీనివాసులు భార్య సురక్ష, పెద్ద కుమార్తె ప్రేరణపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ముగ్గురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన తర్వాత నిందితుడు బుర్కాలో తప్పించుకున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకోగా ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పందిస్తూ శ్రీనివాసులు ఇంట్లో నగలు చోరీకి గురికాలేదని తెలియజేశారు. దొంగతనం కోసం నిందితుడు రాలేదని స్పష్టమవుతోందని చెప్పారు. ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు దొరికాయని, సీసీ కెమెరాను పరిశీలిస్తున్నామని, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని తెలియజేశారు. శ్రీనివాసరావు 50 years, ఆయన శానిటరీ వేర్ బిజినెస్ చేస్తాడు. ఈ ఇంటి ఓనరు, వాళ్ళ మదరు, భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో భార్య అండ్ పెద్దమ్మాయి బయటికి వెళ్ళింది. చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు. 2nd floorలో మదరు, 1st floorలో పాప ఉంది, చిన్న పాప. ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది. అదే ముసలామె 70 years లేడీని చంపడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిన్న పాపకి ఇంజరీ చేయడం జరిగింది. సో మా నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడి కిందికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది కొన్ని క్లూస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు.
జస్ట్ చిన్నబాబు కూడా దాడి జరిగింది. కారణం ఇంకా ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. జస్ట్ డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. ఈ దారిలోనే వెళ్తాం. We have some clues. ఏం లేవు, అలాంటివి ఏం లేవు. ఎటువంటి పెద్ద అమ్మాయి యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి తీసుకెళ్ళలేదు. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేస్. డెఫినెట్గా విల్ ఎలిసిట్ ద ట్రూత్. ఏమండి? లేదండి, ఇంకా లేదు, చూస్తాం, వెరిఫై చేస్తాం. వాళ్ళని పూర్తిగా విచారించినాక తగిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంక్లూడ్ చేస్తాం జరుగుతుంది. ఓకే. మాత్రం ఒకడే అన్న, ఒకడే వెళ్ళాడు బండిలో వాళ్ళ బండి తీసుకెళ్ళి వాడే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అది ఇంట్లో ఎంతమంది ఉన్నారు మామూలుగా? వాళ్ళు 5 members ఉంటారన్న. 2 అమ్మాయిలు, వాళ్ళ పెద్ద అమ్మాయి ఒకటి, వైఫ్ అండ్ హస్బెండ్. టైం ఎంత? కరెక్ట్గా 6:10, 6:20 ఏంటన్న, 6:30 లోపలే కరెక్ట్గా. వాళ్ళ బైకే తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ బైకే తీసుకెళ్ళి. ఎట్లుంది అతను? అంటే మొత్తం కవర్ చేసుకున్నాను, వాడు మనిషి గుర్తుపట్టకుండా ఉందన్నమాట. అది విషయం. ఎంత ఏజ్ ఉంటుందన్నా? అంటే 30-35 ఉంటుందంట. అప్పుడు వాళ్ళు వెళ్ళినాక మాకు అరుపులు, వీళ్ళు పైకి వెళ్ళారు బీగం తీసుకొని. అంటే అప్పటికే ఇన్సిడెంట్ జరిగినట్టుంది. దాన్ని చూసి వీళ్ళు భయపడే ఓ నడిచే కొద్దికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళే కొద్దికి అప్పటికే వాళ్ళు బీగాలు తీసుకుని వాడు దిగుతున్నాడు ఫాస్ట్గా. అప్పుడు కూడా వాళ్ళు దొంగ అనలేదు, కానీ కీస్ అంటున్నారే కానీ దొంగ అనలే వాళ్ళు. కింద గేట్ లాక్ వేసి ఉన్నాడు. అదే 30-35లో ఉండడు సార్. యంగేజే, పెద్ద ఏజ్ కాదు. వాళ్ళ బండే సార్. అసలు వచ్చింది ఎట్లా వచ్చాడు? వచ్చింది మనం చూడలే కదా సార్, వెళ్ళింది మాత్రం చూసాం అంతే కదా. వీళ్ళు మామూలుగా రెగ్యులర్ లాక్ వేసుకుని పైకి వెళ్ళారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాయల్ నగర్ ఘటన బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. నిందితుడు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు ఘటనను చూస్తే తెలుస్తోందని అన్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు తిరుపతిలో పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ వారికి సూచనలు ఇచ్చారు. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఇటువంటి ఘటన ఈ టైంలో దారుణ హత్య చేయడం, దీని వెనుకల ఏదుందో బాధ్యులు దాన్ని శిక్షిస్తారు. ఎందుకు జరిగిందో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదేమైనా ఒకరు చనిపోవడం, ఇంకొకరు సీరియస్గా ఉండడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా బాధాకర. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దప్ప గారు, మన పొలకల మల్లి గారు, ఇంకా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ఎవరైతే ఈ తప్పు చేశాడో, ఎందుకు చేశాడో అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఉంది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ప్రభుత్వం పట్టుకుంటుంది. పోలీసు అధికారులు ఇప్పటికే దీనిపైన ఎస్పీ గారు కూడా రావడం, దీనిపైన స్పందించడం, వెంటనే ఎస్పీ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా పోలీసు ఎంత తొందరగా హత్య చేశారో వాళ్ళని పట్టుకునే బాధ్యత తీసుకోవాలని కూడా నేను కూడా పోలీసు అధికారులు కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తారనేది కూడా నమ్మకం ఉందని కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో గంజాయి మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగానే గంజాయి సరఫరాను ఆపివేయాలని, అలాగే గంజాయి పొలాలను కూకటి వేలతో పెరికి పారేయాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో గంజాయిని ఇష్టారాజ్యంగా పెంచి యువత భవితను నాశనం అయ్యేందుకు ప్రోత్సహించిందని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, 6 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆమె ఆవేదన చెందారు. యువత గంజాయి మత్తులో తాము ఎటువంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నామో తెలియక నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో నేరాలు ఘోరాలు అనేకం జరిగాయని, ఇందులో భాగంగానే ప్రస్తుతం కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తిరుపతి రాయల్ నగర్ లో బసవయ్య భాగ్యలక్ష్మి దంపతుల కుటుంబంలో జరిగిన హత్య సంఘటన ప్రజలను ఉలిక్కి పడేలా చేసిందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోం మినిస్టర్ అనితలు ఈ విషయంలో జోక్యం చేసుకుని శాంతి భద్రతలు నెలకొల్పి ప్రజలకు మంచి పాలన అందించే దిశగా అడుగులు వేస్తోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో ప్రజా వ్యతిరేక పాలనలో భాగంగా కడప, మాచర్ల, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో జరిగిన వివిధ ఈ సంఘటనలన్నిటికీ ప్రధాన కారణం గంజాయి విస్తృతంగా రాష్ట్రంలో విక్రయింపబడటమే అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి గంజాయి పూర్తిగా అరికట్టడంలో ఉక్కుపాదం మోపి ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ఆమె హర్షం వెలిబుచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బ్యాంకు శాంతమ్మ, విజయలక్ష్మి, తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత పరిపాలనలో నాయకులు చేసినటువంటి దుర్మార్గపు గంజాయి మాదక ద్రవ్యాల్ని యువతకి అలవాట్లు చేసి వారి ద్వారా అరాచకపు దౌర్జన్యాలు చేయడం, చిన్న పిల్లల్ని కూడా నిర్బంధించి వాళ్ళను నాశనం చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఎన్నో అప్పటికప్పుడు కూడా అప్పుడప్పుడే ఎండగడుతూ వచ్చాం. ఆ గంజాయికి యువత బానిసలై వాళ్ళు జీవితాలు నాశనం అయిపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో మనమంతా కూడా చాలామంది ఈ గంజాయి బాధితులు పెట్టినటువంటి టార్చర్లకి చాలామంది కూడా బలైపోయినటువంటిది మనం చూసాం. ఈ గంజాయి సేవిస్తున్నటువంటి యువత కానివ్వండి, ఈ గంజాయి వలన మరి అమ్ముతూ ఈ రోజున అదే వ్యాపారంగా పెట్టుకున్నటువంటి వారిని కానీ కూడా తగిన శిక్షించి దీని నిర్మూలనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కూడా తెలియజేస్తూ, ఇదంతా చూస్తుంటే అసలు ఏం జరుగుతూ ఉంది, ఎలా మనకు భద్రత, ప్రతి ఒక్క మహిళ కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులతో జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే మరి ఇంతకన్నా ఉదాహరణ అయితే ఉండదు. తర్వాత ఆ అమ్మాయి దగ్గరే అమ్మాయి కీసే పెరుక్కొని ఆ బండిలోనే వాళ్ళ తాళాలన్నీ తీసుకొని అతను పారిపోయాడు. సరే, ఇదంతా జరిగితే ఈ రోజున మరి మనం ఎన్నో ఇలాంటి సంఘటనలు చూసాం. వాళ్ళ ఆ పెద్దామె భాగ్యలక్ష్మి, ఆయన బసవయ్య గారి సతీమణి, ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని, మరి ఆ గాయపడినటువంటి బాలికలు త్వరలో కోలుకోవాలని, గంజాయి అమ్మకాలపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గంజాయి సరఫరా చేసేటువంటి మార్గాలను గుర్తించి మొట్టమొదటిగా మూసివేయడం కీలకం. తరువాత గంజాయి వనాలు ఎక్కడున్నాయో వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేయాల్సిన అవసరం. పోలీసులు దీని మీద ఒక ప్రత్యేక సెల్ కూడా దీనికి ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టి మరి వీటిని తప్పకుండా ఏ విధంగా అయితే మనము ఒక పోలియో లాంటి మహమ్మారినే మనము నిరోధించగలిగాం అంటే ప్రజల అండతో, ప్రజల సహకారంతో, ఒక అవగాహన తీసుకురావడంతో ఇవన్నీ కూడా చేయడం మానవ మాతృలకి కష్టమేమి కాదు. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోవాలని అధికార పార్టీ నాయకులను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హెచ్చరించారు. ఎవరైతే బాధితురాలో ఆ బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు దౌర్జన్యం చేసిన వాడు పెట్టినటువంటి కేసు నమోదు చేసి దౌర్జన్యానికి గురైనటువంటి బాధితురాల మీద కేసు నమోదు చేశారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. దీన్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేను సూచిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి సొంత జిల్లా అది, చంద్రగిరిలో ఆయన పుట్టి పెరిగినాడు. ఈరోజు కుప్పం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించవచ్చు, కానీ తిరుపతి జిల్లా అనేది ఆయనకి సొంత ప్రాంతం. ఆయన పదే పదే అనేక సందర్భాల్లో చెప్తుంటాడు, నాకు కక్ష సాధింపు వ్యవహారాలు తెలుగుదేశం పార్టీకి లేవు, ఈ నూతన ప్రభుత్వానికి ప్రాధాన్యాలు అవి కాదు, వేరే అని చెప్పి పదే పదే చెప్తుంటాడు. కానీ ఆచరణలో మాత్రం ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే వెంకటగిరిలో ఇదే రకంగా ఒక మహిళని, ఆశా వర్కర్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు. కాళహస్తి మన్నవరంలో గాయత్రి అనే అంగన్వాడీ మహిళల్ని తొలగించారు. నేను ఇంత మునుపు చెప్పినట్టు కాళహస్తి ఎంపేడ్లో సౌజన్య అనే అంగన్వాడీ టీచర్ మీద దౌర్జన్యం చేసి ఆమె మీద దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఘటన మనం చూసాం. నగిరి నియోజకవర్గం పుత్తూరులో అక్కడ లీలావతి అనే అంగన్వాడీ టీచర్ మీద తెలుగుదేశం కౌన్సిలరు రోజు నిలిచిపోవాలని చెప్పి ఒత్తిడి చేసి దౌర్జన్యం చేస్తున్నాడు. సత్యవేడు పాలమంగళంలో
2 ఫీల్డ్ అసిస్టెంట్లని ఆపేశారు. సచ్చివేడు దాసుకుప్పంలో మిడ్ డే మీల్స్ వర్కర్లని ఆపేశారు. సచ్చివేడు తొగరాముడి అనే గ్రామంలో ఆశా, అంగన్వాడీ, వివోఏ ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. వెంకటగిరి అర్బన్ పిహెచ్సిలో పనిచేస్తున్న ఆశా వర్కరు సాయిలక్ష్మిని కూడా ఇదే రకంగా తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అన్యాయం అంటే కాళహస్తి మండలంలో 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని అన్యాయంగా తొలగించేశారు. తొట్టంబేడు మండలం ఇంకో 11 మందిని తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. సచ్చివేడులో 25 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని నిలిచిపోమని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. సచ్చివేడు మండలం గురుకులంలో బి లీలా, మల్లేశ్వర్ అని చెప్పి 2 ఆపేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టు కనిపిస్తూ ఉంది. ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎవరు ఊహించలే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి శ్రీ కమలేశ్వర ఆలయంలో వైభవంగా 2వ రోజు పవిత్రోత్సవాలు, వేడుకగా గ్రంథి పవిత్ర సమర్పణ. వైసీపీ కార్యకర్తలపై దాడులను ఆపకపోతే టీడీపీ వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హితవు. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోవాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హెచ్చరిక. వర్షాలతో వరి పైరుకు తెల్ల తెగుళ్లు, ఆందోళనలో రైతులు. తూర్పు మండలాల్లో రైతన్నల దీనావస్థ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.